శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఓకే రైట్. సో అండ్ ఇంకా మీరు ఇంత హెల్ప్ చేయాలి ప్రజలకి, ప్రజల్లో ఉండాలి అనుకుంటున్నప్పుడు పాలిటిక్స్ వైపు ఎందుకు మీరు చూడట్లేదు? అదేం లేదు బ్రదరు. ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయం ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రజలకి సేవ అనే మాటే నేను తీసుకోను. అవసరార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను అప్రోచ్ అవ్వాలనుకున్నారు, అయ్యారు. అందరినీ పేదరికాన్ని మొత్తాన్ని నిర్మూలించడానికి ఏ ప్రభుత్వం వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల కాదు, కానీ మనం అప్రోచ్ అయిన వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నమే నేను చేసేది. ఓకే, అది దాన్ని ప్రజలన్నాను. అయితే పాలిటిక్స్ అంటే అబ్జర్వ్ చేస్తుంటారా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ పాలన ఎట్లా ఉంది? ఎందుకంటే ప్రభుత్వంతో ఉండాలి కదా. మేము సినిమా ఇండస్ట్రీ అయినా కానీ సామాజిక సేవ అయినా ప్రభుత్వంతో మేము ఉండాలి. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఎంతమందికి నేను నా పేదవాళ్ళకి నేను సేవలు తీసుకోగలిగాను, ఉత్తిని ఐ మీన్ టు సే ఫ్రీగా. లేదా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమంది పేదవాళ్ళకి. సో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏ ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ ఉన్నప్పుడు నేను అలాగున్నా, చంద్రబాబు ఉన్నప్పుడు అలాగున్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అలాగున్నా, ఈరోజు రేవంత్ అన్న ఉన్నప్పుడు నేను అలాగే ఉన్నా. ఈరోజు రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత నాకు వాళ్ళ డిపార్ట్మెంట్తో పరిచయం లేకపోయినా కానీ పొంగులేటి గారి టీంలో మొన్న ఒక డాన్సర్ బిడ్డ అతను చనిపోతే 2.5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చా. నా రిఫరెన్స్తో ఇచ్చారు వాళ్ళు. సో అంటే నా పేరు వీడు జెన్యున్గా చేస్తాడు కాబట్టి వీళ్ళు చేయాలనేది ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ. సో ఆ ప్రభుత్వంతో డెఫినెట్గా మనం బాగుంటాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అద్భుతంగా పేదవాళ్ళకి మంచి జరుగుతుందని నమ్మకం నాకు. ఓకే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, మీరు కాకినాడ నుంచి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటారు? పుట్టిను అంతే చిన్నప్పుడే తప్ప మిగిలిన ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. ఆంధ్రప్రదేశ్ కూడా చూద్దాం, తొందరలో అయిపోయింది కదా. ఏమైపోయింది? దగ్గరకు వచ్చింది కదా అని బెల్స్ మోగినాయి కాబట్టి. ఓకే, ఎలా ఉందంటారు ఇప్పటి వరకు అసలు ఈ 5 years అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అంటే ఇంకా ఇండస్ట్రీ కూడా చిరంజీవి గారు అప్పుడు వెళ్ళి కలవడం కానీ, అప్పుడు చేతులు ఆయన మొక్కి మరి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా చిరంజీవి గారి సంస్కారం ఫీల్ అయినారు. చిరంజీవి గారి సంస్కారం అది అతని గురించి అడగడు కదా. చిరంజీవి అనే ఒక పేరు ప్యారలల్ సీఎం అని ఏ రాష్ట్రమైనా తీసుకో, తెలంగాణ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ప్యారలల్ సీఎం ఎవరా అంటే చిరంజీవి. ఆయన వెళ్ళి దండం పెట్టాడంటే తన కోసం పెడతాడా? ప్రజల కోసం లేదా ఇండస్ట్రీ కోసము తను నమ్ముకున్న దీనికోసం దాన్ని తప్పు పడితే అది అంతకంటే తప్పు ఇంకోటి లేదు. ఆయన ఎలా ఉందంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? మీ ఇండస్ట్రీ పరంగా అయితే మాకైతే ఏం సంబంధం లేదు. మాకేం సంబంధం లేదు. ఆ పెద్దవాళ్ళు వెళ్ళారు, పెద్దవాళ్ళు చూస్తారు, చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ వచ్చినా ఈ ఇండస్ట్రీ మళ్ళీ వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినా మళ్ళీ వీళ్ళంతా వెళ్ళి కలవాలి. సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వంతో కలిసి ఉండవలసిందే, అది ఏ ప్రభుత్వం అయినా. కాకుండా వన్ సైడ్ తీసుకుంటే మాత్రం ఎవరికైనా నష్టం. వన్ సైడ్ తీసుకోవాలి. జనరల్గా పాలన ఎలా ఉందంటారు అభివృద్ధి పరంగా? మనకి ఏం తెలుసు సార్, మనకు అవసరమే ఉంది. ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారిని మేము చూసుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్లో మీకు సంబంధం కాదు మనకి. అంటే ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ ఓటు కూడా ఇక్కడేనా? ఓటు కూడా ఓటు ఇక్కడ ఎప్పుడు ఇక్కడే ఉంది. ఓటు ఉన్నంత వయసు లేను అక్కడ నేను. ఓకే, ఇక్కడ నేను ఏవి స్కూల్, ఏవి కాలేజ్, భద్రికా కాలేజ్, రామచంద్ర కాలేజ్, హిందీ విద్యాలయ, హిందీ మహావిద్యాలయ, ఇక్కడనే ఎడ్యుకేషన్. ఓకే రైట్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో గెలుస్తారంటారా? గీతా గారు కూడా ఉన్నారు కదా, ప్రజారాజ్యం నుంచి ఆవిడ పోటీ చేసి గెలిచారు. ఏం చేసినా పవన్ కళ్యాణ్ వేరు. ఆయన పిఠాపురం ఎమ్మెల్యే ఫిక్స్ అంటారా? ఫిక్స్. ఓకే, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. టీడీపీ బీజేపీతో కలవడం మంచిదేనా? అది పెద్దగా నాకు తెలీదు. బట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉంటున్నాడు. ఓకే, ఆయన ఏ స్టేజ్లో ఉంటాడు ఏంటన్నది కాలం చెప్తుంది. ఇండస్ట్రీ అంతా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారా? నేను ఇండస్ట్రీ పరంగా నేను స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే ఉండొచ్చు, వ్యతిరేకిస్తే. ఇప్పుడు వ్యతిరేకించినా మనం పట్టించుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంకో సినిమా వస్తుందిగా కాంపిటీషన్, ఆయన పట్టించుకోవడం, మనం పట్టించుకో, ఎవరు కొడితే వాళ్ళు. బట్ ఏంటంటే ఒకసారి వచ్చాడు, రాలేకపోయాడు, రెండోసారి వచ్చినప్పుడు రావాలి అని ఉంటుంది. మాలాంటి వాళ్ళు కూడా ఉంటుంది. మనం అభిమానించే మనిషి కాబట్టి అతను కూడా కొంచెం వ్యక్తిత్వం ఉన్న మనిషి. అంతే, ప్రజలకి డెఫినెట్గా. ఇప్పుడు అలాంటి ఒక మాట్లాడగలిగేవాడు ఎప్పుడు కూడా తమ్ముడు
ఒక ఇష్యూని చూసి స్పందన ఎలా వస్తుంది? తాను ఫస్ట్ చూసుకుంటాడు. తనను చూసుకుంటే తన పెయిన్ తనకు తెలుస్తుంది. తన పెయిన్ ఎవరికైతే తెలుస్తుందో సమాజం పెయిన్ కూడా తెలుస్తుంది. అప్పుడే మాట్లాడగలడు ఎవరైనా. సో అలా మాట్లాడడానికి బయటకు వచ్చారంటే ఆ రోజు చిరంజీవి గారు కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. అలా రావటానికి ఇప్పుడు బాలయ్య బాబు హిందూపురం అలా రావటానికి కారణం ఏంటి? అతనికి అసలు ఒక సీఎంకి వియ్యంకుడు, సీఎంకి బామరిది, ఒక సీఎంకి కొడుకు, అతను వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉంటాం ఏంటి? కాదు. అతను ఏంటంటే ఆ సేవ అట్లా కూడా చేయాలి. అలా రాగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగానే లీడర్స్. ఓకే, రావాలి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.